పిల్లలు వచ్చే టయానికి ఏదో స్నాక్స్ కావాలి, చాలా ఈజీగా సింపుల్గా చేసుకునేది హల్వా పూరి అయితే చేస్తున్నాను. స్వీట్ తినాలనిపించినప్పుడల్లా ఏదో ఒకటి చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. సో దాంట్లో ఈ హల్వా పూరి ఒకటి చాలా చాలా బాగుంటుంది. 1 స్పూన్ నెయ్యి వేసుకుని 1 కప్పు రవ్వ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఏమో మైదా పిండితో చేస్తే కొంచెం సాగినట్టుగా ఉంటాయి, అదే గోధుమ పిండితో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. 1 కప్పు గోధుమ పిండి వేసి కొంచెం సాల్ట్ వాటర్ వేసి కలుపుకొని కొంచెం మంచి నూనె కూడా వేసేసుకుంటే చక్కగా నానుతుంది. 1 కప్పు రవ్వకి 3 కప్పులు నీళ్ళు, 1 కప్పు పంచదార, 2 యాలక్కాయలు వేసి మనం హల్వాలాగా చేసుకోవాలన్నమాట. ఈ కంటెస్ట్ ఇలా ఉంటే చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే లూజ్గా ఉంటే చల్లారిన తర్వాత టైట్ అయిపోతుంది. అది మళ్ళీ బాండీ పెట్టేసుకొని ఆయిల్ పోసుకుని అది మనం లూజ్గా ఉంటుంది కదా పిండి, కొంచెం ఇలా బెజ్జాలు పడితే కనుక పూరి అయితే పొంగదండి. అది మనం లోపల స్టెప్పింగ్కి రవ వేస్తున్నాం కాబట్టి అది పేలుతూ ఉంటుంది. లాస్ట్లో ఒకటైతే పేలిందనమాట. అందుకని జాగ్రత్తగా బెజ్జం లేకుండా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చు, ఆడుతూ పాడుతూ చేసేసుకోవచ్చు. పూరీలు చాలా బాగుంటాయి. బయట నుంచి తీసుకొస్తుంటే బాక్స్లో 10 ఉంటున్నాయి, ఎంత తిన్నా సరే తృప్తి లేదు. మా పిల్లలకి పెడితే ఎంత వేడిగా, క్లైమేట్ అయితే చల్లగా ఉంది కదా, తింటుంటే భలే ఉంది. చాలా బాగున్నాయి, అసలు చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. చాలా నెయ్యి వేసి బాగా చేశాను, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. పిల్లలకి మనం ఇలా చేసి పెడితే బయటికి తినకుండా ఇంట్లోనే తిని చాలా ఎంజాయ్ చేస్తారనమాట. నేను ఫస్ట్ టైం చేశాను, ఎప్పుడు బయట నుంచి తెచ్చుకుని తింటూ ఉంటాం. ఫస్ట్ టైం చేశాను కాబట్టి చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది, చాలా బాగుంది. చూసారా ఎంత బాగున్నాయి, చూస్తే కూడా చాలా చాలా